ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే చికెన్ అవకాడో సలాడ్. చికెన్ అవకాడోకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఉడికించిన చికెన్, అవకాడో, రోమానీ, ఉడికించిన ఎగ్స్, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో, నిమ్మకాయ, ఉప్పు, మిరియాలు, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. సో మనము ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవటమే సింపుల్. అన్నీ ఇక్కడ మనం అన్నీ కట్ చేసుకోవటమే టైం పడుతుంది, కానీ మిగిలిందంతా సింపుల్. ఆల్రెడీ నేను చికెన్ బాయిల్ చేసి ఉండిచ్చాను కాబట్టి ఇంకా సింపుల్ అయిపోయింది. చికెన్ లేకపోతే చికెన్ బాయిలింగ్ మాత్రం కొంత టైం పడుతుంది, ఎగ్ బాయిలింగ్ కూడా కొంత టైం పడుతుంది. సో మనము ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందర ఏంటంటే దీంట్లో ఫ్లేవర్ అన్నిటికంటే బెస్ట్ ఫ్లేవర్ ఇందులో మనకి ఏంటంటే మస్టర్డ్ అనమాట. అంటే ఆవాలు చాలా చక్కటి ఫ్లేవర్ వస్తుంది. ఆవాల్ని మనము ఫస్ట్ గ్రైండ్ చేసేసుకుందాం. కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలన్నమాట ఆవాలు. మొత్తం ఫ్లేవర్ అంతా అదే కాబట్టి కొద్దిగా నేను సింపుల్ మెథడ్ చెప్తున్నాను. కొద్దిగా మిరియాలు, తర్వాత కొంచెం అంత ఉప్పు వేసేసి ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసేసుకుందాము. మంచి అరోమా వస్తుంది, ఆవాలు, మిరియాలు. సో మనకి మెయిన్ బేస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే స్టవ్ వెలిగించి కొద్దిగా ప్యాన్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము. ఈ లోపల అవకాడో కట్ చేసేసుకుందాం. ప్యాన్ హీట్ అవుతూ ఉంటుంది. సో అవకాడోని కట్ చేసుకుందాము. సో అవకాడో అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది. ఏంటంటే ఇది మనకి ఇందులో గుడ్ ఫ్యాట్ అనేది ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఫస్ట్ చక్కగా మనకి ఎల్డిఎల్ తగ్గించేస్తుంది, అలాగే హెచ్డిఎల్ని పెంచుతుంది. పొటాషియం ఉంటుంది అవకాడోలో. తర్వాత మనకి ఇందులో న్యాచురల్ సోర్స్ అంటే మామూలుగా వెజిటేరియన్ సోర్స్ గుడ్ ఫ్యాట్స్ ఈ విధంగా ఉండటం అనేది చాలా తక్కువ. ఆల్మోస్ట్ మనకి ఈక్వలెంట్ టు కొబ్బరి, మనం రెగ్యులర్గా కొబ్బరి ఎలా యూస్ చేస్తామో అదే విధంగా ఇది కూడా మనకి గుడ్ ఫ్యాట్స్ అని వస్తుందన్నమాట. ముఖ్యంగా ఎల్డిఎల్ తగ్గించడం, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడము, అట్ ద సేమ్ టైం ఏంటంటే గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ పెరగటం. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి హెల్త్ బెనిఫిట్స్ మనకి అవకాడోలోంచి వస్తాయి. అవకాడో స్మూతీ, అవకాడో సలాడ్స్, అవకాడో రకరకాలుగా మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సలాడ్లో ఉపయోగించుతున్నాను. ఎస్, అవకాడో రెడీ అయిపోయింది. ఇక్కడ మనం కొంచెం అంతా యాక్చువల్గా ఇక్కడ నేను నార్మల్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, కానీ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ మనము బాయిల్ చేసినటువంటి చికెన్ ఇందులో యాడ్ చేస్తున్నాను. సో మస్టర్డ్ పౌడర్ రెడీగా ఉంది కదా. నెక్స్ట్ అవకాడోని కూడా కొద్దిగా గ్రైండ్ చేసేసుకుందాము. కొంచెం అంత వాటర్ యాడ్ చేస్తున్నాను. చికెన్ చక్కగా డ్రై అయ్యే వరకు కొద్దిగా వేయించుదాము. ఈ లోపల అవకాడోని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం.
సో చక్కగా క్రీమీగా రెడీ అయిపోయింది కదా, అవకాడో కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ 1 by 1 ఇందులో మనము యాడ్ చేసేసుకోవటమే. టమాటో, సో నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, తర్వాత మస్టర్డ్, మనము మిరియాలు తర్వాత ఆవాలు కలిపినటువంటి పౌడర్ అన్నమాట. ఇది కొంచెం క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ రోమానీ, ఇది లెట్యూస్, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లెట్యూస్. వేరే లెట్యూస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇస్తూ ఉంటాయి మనకి. మోస్ట్ హెల్దీయెస్ట్ వే అన్నమాట ఇది. మనకి చక్కగా వెజిటేబుల్స్ ప్లస్ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. కార్బోహైడ్రేట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో గుడ్ ఫ్యాట్ ఉంటుంది. చక్కటి క్రీమీ సలాడ్ రెడీ. నెక్స్ట్ ఉప్పు, నెక్స్ట్ నిమ్మకాయ, ఆల్మోస్ట్ అన్నీ యాడ్ చేసేసాము. ఓన్లీ మనము ఇంకా ఎగ్ ఒకటి మాత్రమే యాడ్ చేయాలి. చూడండి ఆ ఫ్లేవర్ ఎంత చక్కగా వస్తుందంటే, ఆవాల ఫ్లేవరు చాలా చక్కగా ఉంది. అవకాడోతో మిక్స్ అయినటువంటి ఆవాల ఫ్లేవరు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఎగ్ మాత్రం ఒకటి కట్ చేసేసి ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఎగ్ని ఇందులో మిక్స్ చేయకుండా ఏం చేస్తానంటే, తీసేసి దీన్ని చక్కగా గార్నిష్కి ఉపయోగించుతాను. మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో మిక్స్ అయిపోతుంది. అది మనకి చూడటానికి కూడా అంత చక్కగా ఉండదు. దీన్ని మనము సర్వ్ చేసేసుకుని ఎగ్ గార్నిష్ చేసేసుకుందాము. మంచి ప్రోటీన్ ఉన్నటువంటి సలాడ్ ఇది. ప్లస్ అట్ ద సేమ్ టైం గుడ్ ఫ్యాట్, అవకాడో గుడ్ ఫ్యాట్ ఉంది ఇందులో. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకుందాం. చికెన్ అవకాడో సలాడ్. దీని ఫ్లేవర్ మాత్రం మస్టర్డ్. యాక్చువల్గా చికెన్ అవకాడో మస్టర్డ్ సలాడ్ అంటే ఇంకా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ ఎంత బాగా వస్తుందంటే, అవకాడో ఎలాంటిదంటే ఏ ఫ్లేవర్ వేస్తే ఆ ఫ్లేవర్ తీసుకుంటూ ఉంటుంది. చాలా మైల్డ్గా ఉంటుంది కాబట్టి టేస్ట్ ఏ ఫ్లేవర్ అంటే ఆ ఫ్లేవర్ తీసుకుంటూ ఉంటుంది. సో దీనికి చికెన్తో పాటు మనము ఎగ్ కూడా ఇందులో యాడ్ చేసాం కదా. సో ఎగ్ ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా ప్రోటీన్స్ ఇస్తుంది, కొంత కార్బోహైడ్రేట్ ఉంటుంది దాని నుంచి మనకి. సో వెయిట్ లాస్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి సలాడ్ డెఫినెట్గా ట్రై చేసి చూడొచ్చు. ఎందుకంటే హై ఇన్ ప్రోటీన్, అట్ ద సేమ్ టైం వెరీ గుడ్ ఫ్యాట్స్, అవకాడో ఫ్యాట్స్ ఇందులో ఉంటాయి కాబట్టి ఈ రెండు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. ప్లస్ రుచి ఉంటుంది. ఆకుకూరలు ఇంకా టమాటోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ట్రై చేయవలసినటువంటి సలాడ్. ఓన్లీ 1 ఎగ్ యాడ్ చేశాను ఇక్కడ నేను.